అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తను అనుకున్న పని జరిగింది అనుకోండి, ఒక నమ్మకం కుదురుతుంది. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ దాని ఫలితం వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా అది వాళ్ళ వల్లే జరిగింది అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. ఆ దేవతో మరి దేవుడో కూడా యాక్చువల్గా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో తమాషా ఏంటంటే, మొట్టమొదటి ఏ ఆర్టీసీ బస్సు అయితే ఎక్కి దిగానో, దీని యాక్సిడెంట్ అయిన తర్వాత వెనకాల ఆ బస్సే వచ్చింది. ఆ బస్సులోనే ట్యాక్సీ డ్రైవరు నన్ను కూర్చోబెట్టి గుంటూరు తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఏ కంపెనీలో చేరదాం అనుకున్నానో ఆ కంపెనీ 10 ఏళ్ల క్రితం మూతపడ్డది. డబుల్ రోడ్ సడన్గా సింగిల్ రోడ్ అయిపోయింది. పక్కన గ్రావెల్ పోసినట్టుంది. ఆ గ్రావెల్లో మోటార్ సైకిల్ వెళ్ళటం నేను కింద పట్టడం జరిగింది. మనం ఇది ఎగ్నెస్ట్గా చేసాము. ఇది వద్దల్లా వినకుండా చేసాము. ఆ పడవకు రక్షించింది, ఇంకా చిన్నదాంతో పోగొట్టింది అనమాట. అంటే నెల్లూరులో వదిలిపెట్టిందని మళ్ళీ మీరు ముట్టుకోలే. కొనుక్కున్నాడు, అక్కడికి వచ్చి తీసుకెళ్ళాడు. బెడ్ పక్కన ఇటుకలు అమ్మ ఫోటో పెడితే అమ్మ ఫోటో మీద చేయటం, కళ్ళకద్దుకోవడం ఆయన డ్యూటీ అంతే. ఇంకా ఆయనకి తెలియదు కోమాలకు వెళుతున్నారు. ఆయన సన్యాసం చేసేసింది, మంత్రం ఇచ్చేసింది, ఆయన కోరికలు తీర్చేసింది. ఇంకా ఎందుకు ఆయన బాధ ఎందుకు చూడాలి మనం? నాకు తీర్థం ఉంది, నా జీవితమ్మ తీర్థం ఎంచుకుంది. ఎంత అదృష్టం చూడండి నా విధంగా. అమ్మని ఎక్కువగా దైవంగా భావిస్తారా, లేకపోతే అమ్మగా భావిస్తారా? కొంతమంది ఏంటంటే సామ్యవాదం అమ్మది అని చెప్పి కమ్యూనిస్టులు అంటారు, ఆ రకంగా భావిస్తారా? ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయి. నేను అనుకోవటం, నా భావన వరకే ఇది. ఇప్పుడు మేము మొదటి నుంచి ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పే కదా, ఆ సంధ్యావందనం చేసుకుని ఆ కార్యక్రమం అంతా కూడా చేసుకుంటున్నాము. నేను పూర్తిగా ఇది వదిలేసి అమ్మనే దేవత అనేటువంటి పరిస్థితులు రాలేకపోయినా నేను అగ్రి అవుతున్నాను, వాటికి కూడా అగ్రి అవుతున్నా దాన్ని. కానీ పూజ చేసుకుంటే మాత్రం భావన అమ్మకి చేస్తున్నానని భావన వస్తుంది. ఇది ఒక విధంగా నాకు చాలా ఉపకరిస్తున్నది కూడా. ఈ రూపంలో ఆ రూపం అంటే భిన్నత్వంలో ఏకత్వం చూసుకోగలుగుతున్నాను నేను. పూర్తిగా రాలేకపోయినప్పటికి కూడా ఇట్లా నేను ఇంటి దగ్గర ఈ కార్యక్రమం అమ్మ ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నా. లలిత ఫోటో ఉన్నా సరే, శ్రీచక్రం మేరు ఉన్నా సరే, అమ్మ భావనే కలుగుతుంది అక్కడ. తర్వాత ఇది చెప్పమే ముందు ఇంకో 2-3 మా నాన్నగారి ఇన్స్టిట్యూట్ చాలా అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. చెప్పండి. అది అమ్మ చెప్పినటువంటి వాటిల్లో ఇది అందరిల్లు అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ చెప్తాను. మేమే ఉదాహరణ. మా నాన్నగారు బాగా స్ట్రాంగ్ డివోటీ. దాంట్లో ఎటువంటి, ఇంకా నేను కొంచెం అప్పుడప్పుడు అనుమానిస్తుండేవాడిని కూడా చెప్పాను ముందుగా. అటు ఏమీ లేదు అసలు, దూకమంటే దూకే పరిస్థితి అటువంటి ఆయనకి 1979లో కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సరే ఆయన అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, కొంచెం రికవర్ అయినారు. మళ్ళీ 80 డిసెంబర్లో మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ ఆయన అమ్మ దగ్గరికి వస్తుండేవారు, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటుండేవారు, బయట జరిగిపోతుండేదంతా కూడా. 1979 డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ వస్తే 1979 డిసెంబర్లో 28వ తారీఖు ద్వాదశి నాడు తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నాడు, జాయిన్ చేసేయండి ఇమీడియట్గా అని చెప్పన్నారు. కుక్కర్ హాస్పిటల్లో జాయిన్ చెప్పని అడిగితే, ఇవాళ ద్వాదశి జాయిన్ చేస్తానండి ఇమీడియట్గా అని చెప్పాను. మా నాన్నగారు అన్నాడు, ద్వాదశి నాన్న అన్నారు, నువ్వు అట్లా చెప్పొద్దు, రోగం పెరిగిపోతుంది, డాక్టర్ కూడా చెప్తున్నాడు కదా, అన్నప్పుడు ద్వాదశి ఏంటి ఏకాదశి ఏంటి అని ముందుగా నేను జాయిన్ చేశాను. ఇది నా జీవితాంతం కలిసివేస్తూనే ఉంది ఈ విషయం. తర్వాత అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కుక్కర్ హాస్పిటల్లో. జనవరి 7వ తారీఖు నాడు దానికి ఆయనకి డయాలసిస్ చేయాలని చెప్పి అన్నారు.
డయాలసిస్ చేయాలంటే అప్పుడే కాంప్రసాద్ అని చెప్పి చిగురుపాటి వాళ్ళ అబ్బాయి అనుకుంటాను, డాక్టర్ గారి అబ్బాయి, గుంటూరులో కొత్తగా పెట్టారు ఆయన, యంగ్స్టర్. లేకపోతే అప్పుడు బొంబాయిలో జయప్రకాష్ నారాయణ గారికి రోజు చేస్తుండేవాళ్ళు డయాలసిస్, చాలా కాస్ట్లీగా ఉండేటువంటి విషయం అది. అప్పుడు ఆయన నేను చేస్తానండి అని చెప్పడం జరిగింది. సరే ఎక్విప్మెంట్ మొత్తం అన్ని లిస్ట్ అంతా రాసిచ్చారు. ఆ లిస్టు కొన్ని గుంటూరులో దొరికింది, కొన్ని లేవంటే విజయవాడ పంపించాం. మా తమ్ముడిని రాముడు వెళ్ళాడు అక్కడికి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చాడు. ఏ టైం అయినా సరే డయాలసిస్ చేసేస్తానండి అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. వాడు అర్జెంటుగా తీసుకోవడం జరిగింది. సాయంత్రం 6:30-7 అయింది. డాక్టర్ గారిని వాడిని తీసుకొచ్చామంటే ఇప్పుడు వద్దులే రేపు పొద్దున చేద్దామంటారు. ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చి ఫస్ట్ కేసు చేసేస్తానండి మీకు మీ నాన్నగారికి అని చెప్పినాడు. 7 ఆయన రావడం జరిగింది. 7 ఫస్ట్ కేసు అన్నవాడు ఇంకో చిన్న కుర్రవాడు ఏదో ఇంకా అర్జెంట్ కేసు వచ్చిందని చెప్పి, ఏమండి మీ నాన్నగారు 8 గంటలకు చేస్తామండి, ఈ చిన్న కుర్రవాడి కేసు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఇది మైనర్ అని చెప్పడం ఆయన్ని హాస్పిటల్ థియేటర్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ లోపు అమ్మ పంపించిందని చెప్పి ఒక కారు జీపీ ఇచ్చి మన పాపక్కయ్య వచ్చింది, కుమారి వచ్చి నన్ను మా పిల్లల్ని మా అమ్మని కూర్చోబెట్టి, అమ్మ నీతో ఒక మాట చెప్పమంది అన్నయ్య, డాక్టర్ల వల్ల మందుల వల్ల సాధ్యం కాకపోతే జిల్లెలు మూడి వాడిని తీసుకురమ్మని చెప్పు. చాలా గొప్ప, ఇంతకంటే అసలు ఇంకోటి లేదు అసలు. తర్వాత మాకు ఎందుకైనామని చెప్పి మనకి డాక్టర్ చెప్పడం, ఎవరైనా ఏం చెప్తారు, పర్వాలేదని చెప్తుంటారు. డాక్టరు న్యాయం నిజం చెప్పుకుంటుంటారు. ఎనచక్క ఆయన పోయి, అమ్మ నువ్వు అసలు ఆయనతో మాట్లాడు, ఏంటో పరిస్థితి ఉంటో మాకేం తెలియట్లేదు, ఆయన ఎక్విప్మెంట్ ఎత్తాడు తెచ్చాము, రాత్రి చేస్తానాడు చేయలేదు, పొద్దున ఫస్ట్గా ఏం చేస్తానాడు పొద్దున చేయలేదు, మరి దేనికోసం ఆపాడో తెలియట్లేదు, అసలు ఇది ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అసలు కనుక్కో అసలు ఏంటి పరిస్థితి జరిగింది. వెళ్ళి ఆయన కనుక్కుంటే, ఇది చెప్పే పరిస్థితి కాదండి, డయాలసిస్ సక్సెస్ అవుతుంది కూడా నేను చెప్పలేను, డయాలసిస్ చేస్తున్నప్పుడు కూడా ఈమె కొలాప్స్డ్, తర్వాత ఉంటారని కూడా ఏం చెప్పలేము అని చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన తర్వాత మా అమ్మగారిని కన్సల్ట్ చేసాం. ఆమె పెద్దది, ఆమె ఫైనల్గా చెప్పాలి. ఆమె డెసిషనే మా డెసిషన్. ఇంకా మేమంతా కుమారుల కొడుకులైనప్పుడు కూడా ఆస్తి ఆమెది, అంతేగా, ఆ బాడీ అంతేగా. కాబట్టి ఆమె డెసిషన్ అడిగితే, నాన్న మేము చిన్నపిల్లలే, ఇంకా ఆ రోజున 70 అంటే 80 సంవత్సరాలు 80 అనుకోండి. అప్పటికి నాకెంత అప్పటికి 32 సంవత్సరాలు, మా నాన్నగారు 32 సంవత్సరాలు. చెప్తే ఆమెను అడిగితే, నాన్న అమ్మ ఏం చెప్తే చేద్దాం, అమ్మని తీసుకురమ్మని చెప్పింది, మనకు పంపించింది, మనం వెళ్ళిపోదామని చెప్పి వెంటనే బిల్స్ అన్ని ప్రిపేర్ చేసి డయాలసిస్ ఏం వద్దని చెప్పేసి వెంటనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. జనవరి 8న జిల్లెళ్ళమూడి రావడం జరిగింది. 1980 జనవరి 8 తీసుకొచ్చాం. డైరెక్ట్గా అమ్మ పైన ఉంటే పైకి తీసుకెళ్ళాము. అక్కడ ఆయనకి బొట్టు పెట్టేసి ఆయనకి అన్నం పెట్టింది. అప్పటికే ఆయన కోమాస్టర్ వెళ్ళే పరిస్థితి వస్తున్నది, ఇంకా వెళ్ళలేదు, కోమా పరిస్థితి వస్తున్నది. అలా ఆయన డాక్టర్ రిపోర్ట్ మనం ఎనాలిసిస్ చేస్తే బ్లడ్ కానీ అవి కానీ చేస్తే బ్లడ్ యూరియా మామూలుగా చాలా తక్కువ ఉండాలి, హెవీగా ఉందన్నమాట. హెవీగా ఉంటే ఆయన మనిషి చూసినవాడు క్లినిక్ అతను, ఈ మనిషి ఉన్నాడండి ఇంకా అని అడిగాడు అనమాట. అంత హైట్ పిచ్చిలో వెళ్ళిపోయింది ఆయన అంతా బ్లడ్ యూరియా. మనిషి దగ్గర విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావటం, ఏమీ లేదు అసలు, నథింగ్ అనమాట. అటువంటి పరిస్థితిలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అమ్మ చారు కలిపి పెట్టింది, చారు అన్నం తిన్నారు. తీసుకొచ్చి మన మాతృశ్రీ మెడికల్ MMCలో అక్కడ ఉంచమని చెప్పింది. అక్కడ డాక్టర్ కుమారి పర్యవేక్షణలో ఉండటం జరిగింది. వెంటనే ఆమె సప్తాహం పెట్టించిందమ్మ, రాధనల చేత అక్కడ ఆయన మా సప్తాహం పెట్టడం జరిగింది. 13వ తారీఖు 14వ తారీఖు భోగి వచ్చింది. అమ్మ పైనుంచి కిందకు వచ్చి అందరికీ భోగి పళ్ళు పోసి ఇక్కడికి వచ్చి మెడికల్ సెంటర్ MMC దగ్గరికి వచ్చేసి ఆయనకి భోగి పళ్ళు పోసి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడైతే బ్లడ్ యూరియా పెరిగిపోయిందో యాజ్ పర్ డాక్టర్స్ రిపోర్టు మొత్తం సైట్ కనపడదు, అసలు విజన్ కనపడదు, బ్లైండ్ అయిపోతుంది. అక్కడ ఆయన పడుకున్నటువంటి బెడ్ పక్కన కిటికీ ఉంది. ఆ కిటికీలో అమ్మ ఫోటో పెడితే అమ్మ ఫోటో మీద చేయటం, కళ్ళకద్దుకోవడం, ఆయన డ్యూటీ అంతే. ఇంకా ఆయనకి ఏం తెలియదు, కోమాలకు వెళ్ళిపోయినారు ఆయన. అట్లా 7 రోజుల పాటు అట్లా చేశారు అనమాట ఆయన. మాట అమ్మ రావటం, ఆయనకి భోగిపళ్ళు పోయడం జరిగింది. జరిగిన తర్వాత మర్నాడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను.
మరి వెళ్తే నాన్న మీ నాన్న సన్యాసం తీసుకుందామని చెప్పి నాతో తీసుకుంటానని చెప్పి నాతో చెప్పారు. మాకు తెలియదు అసలు, ఆ విషయమే తెలియదు. చెప్పారు ఆయనకి జంఝం మొదటి తీసే నాన్న అని చెప్పింది. అంటే సన్యాసులుగా ఉండకూడదని ఉద్దేశం. ఆమె చెప్పినట్టే చేయడం జరిగింది. చేసిన తర్వాత అమ్మ నాన్న మీ నాన్న చెవిలో అమ్మ సోహం అనేటువంటి మంత్రం చెప్పు అని చెప్పింది. ఆ 2 కార్యక్రమాలు చేసి ఆయన కుర్చీలు అమ్మ సోహం అని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా మేము ఎంత ఆనందించామో నిజంగా. ఒక విధంగా ఆయన అమ్మలో కలిసిపోయినట్టే. ఇంకా అంతే కదా, చెప్పి అంత దగ్గర ఉండి చేయిస్తున్నది. ఇంకా అసలు ఆయన ఇంకోటి లేదు, అసలు ఇంకో జన్మంటూ లేదు. అయిపోయిన తర్వాత 18వ తారీఖు వచ్చింది. 17వ తారీఖు నాడు జనవరి 17 అంత ఫంక్షన్స్ అంతా అయిపోయినాయి. మధున్నయ్య, ఐ రామకృష్ణ, తర్వాత మధున్నయ్య అంటే ఎల్లాపేట మడవల్ది కరణం గారి మధుసూదనరావు, ఆయన ఐ రామకృష్ణ, తర్వాత కామరాజు, వీళ్ళు ఉండటం జరిగింది అక్కడ. కూడా అప్పటికి ఏకాంతం జరుగుతూనే ఉంది. 7వ రోజు అయిపోతుంది. అందరికి వెళ్ళి అమ్మ ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఇంత బాధలో కూడా ఆహారం లేదు, ఏమీ లేదు. మోషన్స్ విపరీతమైన మోషన్స్ అయ్యి ఎట్లా అయ్యేది తెలియదు అసలు. వేసేకుండా తీసేయకుండా రోజుకు 200 సార్లు 300 సార్లు మోషన్స్ అయ్యేది. ఆయనకేం తెలియదు. చేస్తూనే ఉండేవాళ్ళు అందరూ పాపం. అంత తమాషా ఏంటంటే సొంత కొడుకులు చేయడం కాదు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకు చేయాలి అట్లా? అంత ఇదిగా ఇక్కడ ఇదిగా ఉంటుందన్నమాట. ఆ భావంతో ఆప్యాయతగా, సొంత సోదరుడుగా, సొంత తండ్రిలాగా చేశారు వాళ్ళందరూ. ఆ భావంతో చేస్తే ఆయన ఎట్లాగో తీసుకెళ్దాం నిర్ణయించుకున్నావు. ఇదే మాటలు నేను మాట్లాడింది. ఇంకా ఆయన బాధ చూడలేకపోతున్నాం. నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి తొందరగా తీసుకెళ్ళమ్మా అని అడిగాను. నా అంతటి నేను అడిగాను అనమాట. ఏ కొడుకు కూడా బహుశా అడగడేమో అట్లా, నిజంగా ఏ కొడుకు కూడా అడగడేమో ఇట్లా నేను అడిగాను అనమాట. నిజంగా ఆయన బాధ చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకోసం ఒక పక్కన సంతోషం ఏమిటంటే ఆయనకి మంత్రం ఇచ్చేసింది, ఆయన సన్యాసం చేసేసింది, మంత్రం ఇచ్చేసింది, ఆయన కోరికలు తీర్చేసింది. ఇంకా ఎందుకు ఆయన బాధ ఎందుకు చూడాలి మనం? చూడలేకపోతున్నామమ్మా, ఇది పరిస్థితి అంటే అంతేనంటామంది. అవునమ్మా అన్న, అంతే. మర్నాడు ఉదయం 8 గంటలకి ఆయన అమ్మ దగ్గరికి నేను రోజు ఉదయం ఆ రోజు సంధ్యావం చేసుకుని మామూలుగా ఆమె దగ్గర నమస్కారం చేసుకుని మళ్ళీ మా నాన్నగారికి వచ్చేవాడిని నిచ్చిపచ్చి కార్యక్రమంలో. అదే చేస్తుంటే తొందరగా రండి కబుర్లు చేశారు. వచ్చేటప్పటికి ఆయన లాస్ట్ బ్రీత్ తీసుకుంటున్నారు. లాస్ట్ బ్రీత్ నా చేతుల మీద జరిగిపోయింది అక్కడ. అయితే అదే సమయంలో ఇక్కడ స్వర్ణ నుంచో ఎక్కడి నుంచో యతీశ్వరులు వచ్చారు అమ్మ దగ్గర భిక్ష తీసుకోవడానికి. సన్యాసం పుచ్చుకున్న కారంచేడు నుంచి ఒక్కడి నుంచి వచ్చారు. అసలు చూడండి, అసలు ఆ కంపేర్ ఎట్లా కుదిరిందో అక్కడ. అన్ని సన్యాసం స్వీకరిస్తానని చెప్పడం, ఆయన బతుకుండా ఆయనకు అవకాశం లేకపోవడం, అది అమ్మ చేయించడం, ఇక్కడ జీవించడం అనేది అసలు ఇది ఏమి అటాచ్మెంటో చూడండి అసలు అట్లా. చాలా 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 అద్భుతం. ఒక ముఖ్యమైన విషయం ఏంటి, ఇక్కడ అందరిల్లు అని చెప్పడానికి మొదలుపెట్టాను. మాకు సొంత ఇల్లు లేదు. మా గుంటూరులో కూడా అద్దెకు ఉంటుండేవాళ్ళం. ఉంటుండే అప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది కూడా చెప్పింది, సొంత ఇల్లు లేదు వాళ్ళకి, ఇక్కడ తీసుకొచ్చి కొనమని చెప్పి పాపక్క చెప్తే మేము వచ్చింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరో కొంతమంది సోదరీమణులంతా ఇక్కడికి వచ్చేసేసి బయటికి తీసుకొచ్చేయండి, బయట ఇంట్లో గదిలో ఉంచడానికి వీల్లేదు, బయటికి తీసుకొచ్చేయడం అని చెప్పారు. మా అమ్మ ఊరుకోకుండా అమ్మ చెప్తే తీసుకొస్తాం లేకపోతే తీసుకురాము అని చెప్పి మా అమ్మ కబురు చేసింది. వెళితే అమ్మ కబురు చేస్తే అమ్మంది, ఇది వాడి ఇల్లు, అందరి ఇల్లు ఇది, వాడు అక్కడే వాడికి ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి, నేను వాడికి ఇల్లు లేదు, వాడి సొంత ఇల్లుగా కావాలి ఇక్కడ, అందువల్ల వాడికి ఉండాలనే ఉద్దేశంతో ఇది అందరి ఇల్లు కాబట్టి వాడి సొంత ఇల్లు. వెంటనే నాకు కబురు చేసింది ఏమి తెలుసా, స్వగృహం సంకల్పం చెప్పుకోమని కబురు చేసింది. నాకు స్వగృహే అని చెప్పుకున్నా నేను, నాకు ఇది సొంత ఇల్లు. అంతే కదా, అమ్మ చెప్పింది కదా, చెప్పింది. అందరిల్లు అంటే స్వగృహం అంటే ఇంత ఇది చూడండి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతాయి. సనాతన కుటుంబం అని చెప్పా కాబట్టి అది ఎంత యథావిధిగా ఎట్లా జరిగిందంటే వైదిక పద్ధతి ప్రకారం మొత్తం అంటే బ్రహ్మాండంగా జరిగింది. ఏ రోజు కూడా మేము ఏంటంటే అసలు దేనికి బాధపడాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దేనికి అసలు పని ఉంది, అసలు మాకు బాధపడాలని పని ఉంది, అసలు ఏమి లోటు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆయన దహన కార్యక్రమాలు చేయడానికి వస్తువులు లేవని బాధపడాలా, తినడానికి బట్టలేదని తిండి లేదని బాధపడాలా, దేనికి బాధపడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమి లేదు. నిజంగా పెళ్లి వాళ్ళలాగా కూర్చునేవాడు. పాప రామకృష్ణయ్య ఎక్కడున్నాడు, రామకృష్ణ ఉదయం
8 పురోహితులు వచ్చే టైంకి అన్నీ రెడీ చేసి పెట్టేవాడు. ఉమ్. అవి తీసుకెళ్ళేవాళ్ళం, చెరువుకి వెళ్ళేవాళ్ళం, కార్యక్రమం పూజ చేసుకుని వచ్చేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం మామూలే. ఉమ్. ఇట్లా ఈ జరుగుతున్నప్పుడు అమ్మకి తేడా లేదని చెప్పడానికి చెప్తున్నాను. లలిత లక్షణామర్చన వచ్చింది అక్కడ. అమ్మ దగ్గర కూర్చున్నాను. నాన్న ఇవాళ నామార్చన చేస్తున్నా, లక్షణామర్చన కదా, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా పోయింది. అమ్మ మరి నేను ఇట్లా సూతం కదా, మరి ఇప్పుడే చేసుకోవాలి నాన్న, బాగా తగ్గిపోతుంది, నువ్వు వెళ్ళు. ఓ, చాలా గొప్పగా ఉంది. ఆ తల్లికి రెండు లేదు లేవు. ఎంత ఏకత్వం ఆమెకి. రెండు కూడా తప్పు, మన మంచి చెడు అని కానీ జనన మరణాలు కానీ అంతే ఒకటే, అంతా ఒకటిగా సమదృష్టితో చూడగలగాలి. అక్కడ ఆమె చెల్లుబాటు అయింది. అది ఆవిడ అద్వైత స్థితిని ఆవిడ ఆచరణాత్మకంగా చేసి చూపించింది. ఇదందరూ కూడా మేము ఆదరణ పట్టణాలు పెడతారు 12వ రోజు ఆశీర్వచనం అయిపోయిన తర్వాత. అందరికీ ఎక్కడికి మగపిల్లలు మా కర్మ చేసిన వాళ్ళకి కాదు, అసలు మా కుటుంబాలందరికీ కూడా, మా బావమృదులకి, మా బావలకి, అందరికీ మొత్తం మంది పెట్టి దగ్గర 100 మంది నా రోజున బట్టలు పెట్టించుకున్నారు. 100 మంది, ఆడ మగ చిన్న భేద తేడా లేకుండా పెట్టినారు. జనరల్గా ఏ ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో కానీ డబ్బులు ఉన్న చోటకు జరగవు. దాని నో డౌట్, అసలు అనుమానమే లేదు, ఎటువంటి ఇది అనుమానం లేదు. ఆమె కరుణకు ఎల్లలు లేవు. మేము 100కి 100 రూపాయలు దానికి ఉదాహరణ అనుభవించిన వాళ్ళు. చాలా బాగుంది. మీరు అమ్మతో సాన్నిహిత్యంగా మీ అమ్మ ప్రేమను పొందారు. తర్వాత జిల్లెలమ్మడి అమ్మను కూడా ఆవిడ దగ్గర కూడా ఆప్యాయతని, అనురాగాన్ని, దైవంతో పాటు ఆవిడ యొక్క కృపతో పాటు ఆవిడ యొక్క చేతి ముద్దలు కూడా తిన్నారు. మీ అమ్మకి ఈ అమ్మకి తేడా మీరు ఏమైనా గమనించారా? ఉంటే అదేమిటి? అంటే అది మాత్రం కొంచెం చెప్పలేని పరిస్థితి. అంటే అది మామూలుగా అక్కడ అమ్మని ఏం చేస్తామంటే మామూలుగా ఇటు పూజించలేము, దేతగా చూస్తున్నాం. ఈ ఆప్యాయత వేరు, ఆ ఆప్యాయత వేరు. నాకు అట్లా అనిపించింది అనమాట. అంతకంటే పెద్దగా డిఫరెన్స్ చూపించలేనటువంటి స్థితి. సరే, మీరు దాని గురించి పెద్దగా వివరించలేని పరిస్థితి. అమ్మకు ఒక ఫిలాసఫీ ఉందని మీరు నమ్ముతారా? ఉంటే అదేమిటి అనుకుంటున్నారు? ఇక్కడ దాన్ని ఫిలాసఫీ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఏమన్నా సరే. ఇప్పుడు వేదాంత సారాన్నంతా కూడా చిన్న చిన్న మాటల్లో పెట్టారు. ఆమె చెప్పారు చిన్న మాటలు ఏవైతే అమ్మ ఫిలాసఫీతో పాటు అమ్మ సూక్తులు చాలా నిజంగా అది ఫిలాసఫీ అనుకుంటారో లేదా వేదాల్లో ఉన్నాయనుకుంటారో కూడా తెలియదు కానివ్వండి. ఒక అద్భుతమైనటువంటి కొన్ని సూక్తులు ఉన్నాయి. అదేమిటి, ఇందాక మనం మొన్న ఎక్కడో మా నిడదవోలో జరిగిన సంఘటనలు కూడా చెప్పుకోవడం జరిగింది. అద్వైతం అని చెప్పారు, ఇందాక అడిగారు మీరు. అద్వైతం అంటే కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూడటం. అసలు పెద్ద కమ్యూనిస్ట్ అమ్మ, అంతకంటే కమ్యూనిస్ట్ ఎవరు ఉండరేమో అనిపిస్తుంది కూడా ఒక్కోసారి చూస్తుంటే. తర్వాత చూడండి, నీకున్న దానిలో నలుగురికి ఆదరణగా పెట్టుకో, ముందుకు తృప్తిగా తిని, నువ్వు తృప్తిగా తిని నలుగురికి ఆదరణగా పెట్టుకో. అక్కడ అసలు ఎగ్జిక్యూటివ్ మొత్తం అంతా కూడా ఆదరణలో ఉంది, మొత్తం అంతా అక్కడ. నీకున్నదా నువ్వు తినేసి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి 100 మంది పిలిచేసే పోవాయా తీసుకోపో అని దాని బట్టి ఏమి లేదు అక్కడ. నీకు ఫలితం ఉంటుంది. దానివల్ల ఆదరణగా పెట్టుకో, ఉన్నదంతా అక్కడ ఉంది, ఆ కీలకం అంతా అక్కడ పెట్టేసింది. అది ఎంత అద్భుతమైనటువంటి వరడు అది. ఆవిడైతే ఇవన్నీ కూడా ఆచరించి అనుభవం ద్వారా చెప్పింది. ఈ సూక్తులన్నీ కూడా సామాన్య మానవాళికి ఆచరణ సాధ్యాలని మీరు నమ్ముతారా? నా విషయంలో నేను ఈ విషయంలో మాత్రం ఒక విధంగా తప్పకుండా చెప్పగలను. ఈ నీకున్న దానిలో నువ్వు తృప్తిగా తిని నలుగురికి ఆదరణగా పెట్టుకునేటువంటి విషయం నేను కొంచెం ఆచరణలో చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. నేను అహంకారం కాదు, అమ్మ ఇచ్చి నాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము. అది నేను విన్నంతలో, నేను చూసినంతలో, నా అనుభవంతో జిల్లెలమూడి తర్వాత గుంటూరులో ఆ రోజుల్లో మీ ఇల్లు చిన్న అన్నపూర్ణాలయం అని చెప్పి అందరూ అనుకుంటారని విన్నాను. అదొక మేము చాలామంది జిల్లెలమూడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఇంటికి భోజనాలకు మీరు తీసుకెళ్ళటము, వాళ్ళు వచ్చేవాళ్ళు, మీరు పెట్టేవాళ్ళు అని. అప్పట్లో మీకు ఆర్థికంగా అంత వనరులు లేకపోయినా అని విన్నాను. ఇది 100కి 100 రూపాయలు నిజం. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నారు. నిజంగా మా తల్లిదండ్రులకి, మా నాన్నగారికి, అమ్మగారికి ఆ మనసు ఇచ్చింది ఆమె. ఎట్లా వచ్చేదో తెలియదు అసలు. నేను ఇవాటికి కూడా చెప్తున్నాను, నాకు ఇంత మటు సొంత ఇల్లు లేదు. నేను 9 పిల్లలు, ఆ అమ్మాయిలు ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు, 9 అమ్మాయిల పెళ్ళిళ్ళు, మొత్తం 6 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశాను. దేనికి లోటుపడ్డా అసలు నేను. ఇదంతా మీరు నమ్ముకున్నాను, అమ్మ ఇస్తే ఎందుకు ఇవ్వదు అనేటువంటి ఒక మొండి నమ్మకమే. ఇస్తుంది, ఆమె ఇస్తుంది లేని భరోసా. అంటే మీతో ఉన్న చదువుతో ఒక మాట నేను అడుగుతున్నాను. తప్పులేదు. మీరు ఇప్పటికీ ఆర్థరాశగా మీరు ఒక సొంత సాధన చేస్తున్నారు, శ్రీచక్రార్చన.
అమ్మ అనుగ్రహంతో ఇవన్నీ జరిగిందని నమ్ముతున్నారు. ఈ రెండింటికి సమన్వయం మీకు ఎట్లా? ఒక పక్కన నమ్మకం ఉంది, ఇప్పుడు సందిగ్ధం అన్నమాట. ఇది ఒక సంధిలో ఉన్న పరిస్థితి నా పరిస్థితి. మీరు అన్నాళ్ళు ఆర్థికంగా బాగా మీకు సంపుష్టిగా ఉన్న రోజుల్లో చాలామందికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. అమ్మ కూడా ఏదైనా గుంటూరు వెళ్తున్నామంటే జొన్నపట్ల వెంకటరామ గారింటికి వెళ్ళినానా అని చెప్పిన సందర్భాలు నేను విన్నాను. మరి ఆ పరిస్థితిలో ఎప్పుడన్నా మీకు ఇంతమంది వస్తున్నారు, భోజనం ఎట్లాగా అని చెప్పిన భావన కానీ మనస్సులో మీకు కానీ మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ ఎప్పుడన్నా అనిపించిందా? జిల్లెళ్ళ ముందు వచ్చారంటే వాళ్ళు ఇంకా అమ్మ స్వరూపులనే భావన వాళ్ళకు కలిగేది. అట్లా జిల్లెళ్ళ ముందు ఎవరు వచ్చినా సరే ఆ రోజుల్లో అట్లా ఉండేది అనమాట. ఎంతోమంది వచ్చేవాళ్ళు, ఎంతోమంది మా ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళు, ఉండేవాళ్ళు కూడా 4-5 విద్యార్థులు ఉండేవాళ్ళు. నలుగురు మన ఇక్కడ జిల్లెళ్ళ ముందు వచ్చిన వాళ్ళు మన 2-3 ఉండేవాళ్ళు, మన ఇంట్లో ఉండేవాళ్ళు. రావూరి లక్ష్మణ ఉండేవాడు, మన శేషు వాళ్ళ తమ్ముడు ఉండేవాడు, తర్వాత సుదర్శన్ తమ్ముడు రఘు ఉండేవాడు. ఇంటి మన ఇంట్లో చదువుకున్నారు. ఇట్లా ఎట్లా వచ్చింది వాడు కూడా బాధపడేవాడు కాదు. అసలు అమ్మ పంపించింది కాబట్టి అమ్మే ఇస్తుందిలే. మిమ్మల్ని ఎంతగా అనడానికి కారణం ఏంటంటే ఇట్లా ఇంతమంది వచ్చినా డబ్బులు ఉండటం కూడా ఇక్కడ ముఖ్యమని నాలాంటి వాడికి కనిపించట్లేదు. ఇంతమందిని చేసి పెట్టడం డబ్బులు కూడా కారణం అయితే, చేసి భరించగలగటం ఓర్పుతో అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్ప మనస్సుని అమ్మ మీకు మీ కుటుంబానికి ఇచ్చి అట్లా నడిపిందని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే బియ్యం లేని రోజుల్లో కూడా 10 మంది వస్తే అప్పు తీసుకొచ్చి చేసిన రోజులు ఉన్నాయి. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేనే మా నాన్నగారు ప్రతిదీ కూడా నా చేతి తెప్పించేవాడు. అంటే ఆ బరువు బాధ్యత తెలిసే ఉద్దేశం ఏం చేసేవారు తెలియదు కానివ్వండి నాకు. అది చేసేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, ఎవరు లేదని చెప్పేవాడు కాదు. అట్లా జరిగిపోయేది. మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేది, తీర్చేసేవాళ్ళు, అంతా అయిపోయేది అనమాట. సాధనాపరంగా కానీ లౌకికంగా కానీ అమ్మ మీ చేత చెప్పి ప్రత్యేకించిగా చేయించిన సందర్భాలు అనేక సందర్భాల్లో అమ్మ మాట్లాడచ్చు. ఈ 2 పరంగా మీకు గుర్తున్నంత వరకు మీ చేత చేయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే మాకు చెప్పండి. ఒకటి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చేయించింది. ఒకటి చెప్పండి. ఇండైరెక్ట్గా ఏంటంటే మొట్టమొదట్లో అంటే అప్పుడు అమ్మ శరీరం చాలించిన తర్వాత విషయం ఒకటి చెప్తున్నాను. ఆ శరీరం ఉన్నప్పుడు ఒక విషయం చెప్తాను. ఉన్న విషయం ఏంటంటే నేను ఆమెకి సంయమనం చేసుకుంటాను, వీడు ఎప్పుడు చేసుకుంటాడని తెలుస్తాను. ఆ ఉద్దేశంతో నాన్నగారి కార్యక్రమం జరిగిన తర్వాత, ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శివరాత్రి వచ్చింది. వచ్చే ముందు నన్ను కబురు చేసి 11 ఇక్కడ మనకు అప్పుడు 6-7 లెక్చర్లు ఉండేవాళ్ళు. సృష్టి కుమార్ శర్మ గారు, ప్రసన్నారాయణ శర్మ గారు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా 5-6 ఉండేవాళ్ళు ఇక్కడ. వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా నమ్మక చమకం చెప్పేటువంటి ఘనాపాటులు అనమాట, ఫస్ట్ క్లాస్గా. వాళ్ళకి అలా శివరాత్రి వస్తున్నది, నువ్వు ధావళీలు తీసుకొనిరా, వాళ్ళు ఇచ్చి ధావళీలు ఇచ్చేసి అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు లింగోత్సవ కాలంలో అమ్మ వచ్చి పెద్ద దేవాలయంలో అక్కడ మంచం వేసి కూర్చొని ఎదురుగా శుభ్రంగా వాళ్ళకి ధావళీలు ఇచ్చి అభిషేకం చేయించి నువ్వు కూడా అభిషేకం చేసుకోమని చెప్పింది అనమాట. అప్పటి నుంచి ఆ దేవాలయంలో శివరాత్రి అంటే నేనే ప్రతి సంవత్సరం రావడం, శివరాత్రి అభిషేకం చేయడం జరుగుతూనే ఏర్పడింది అనమాట. మీరు ఇప్పుడు ఆ చేస్తున్నప్పుడు అమ్మకు చేస్తున్నట్టుగా భావిస్తాను, లేకపోతే శివుడికి చేస్తున్నట్టు? అమ్మకు చేస్తున్నాను భావిస్తాను. ఎందుకంటే అమ్మ చెప్పింది కాబట్టి అక్కడ. అమ్మ నాకు దగ్గర చెప్పి చేయండి. ఇంకో అదృష్టం ఏంటంటే నాకు అక్కడ అభిషేకం అంతా అయిపోయింది. తీర్థపాత్ర తీసుకొచ్చి సందేహిస్తున్నాను నేను, నాన్న నాకు తీర్థం ఏముంది, నా చేతితో అమ్మ తీర్థం వేయించుకుంది, ఎంత అదృష్టం చూడండి నాకు నిజంగా. నా చేతితో తీర్థం వేయించుకుందాను, నేను అదృష్టంగా భావిస్తున్నాను. అని తప్పకుండా అదృష్టవంతులే కాకపోతే. రెండో విషయం ఏమిటంటే మొట్టమొదటిసారి రాచల లక్ష్మణ గారు చండీ యాగం తలపెట్టారు. ఆయన 40 రోజుల్లో దీక్షతో చేయాలి చండీ యాగం అని చెప్పి మొత్తం 10 మంది శతచండీ యాగం అనమాట. 40 రోజులు 10 మంది చేస్తే ఇక్కడ 5 రోజుల పాటు రోజుకు 2 ఆవులతో చొప్పున చేయాలన్నమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు. నన్ను కూడా కేవీ శర్మ గారు కబురు చేశాడు, ఆ రాచల లక్ష్మణ కబురు చేస్తే నేను ఉద్యోగరీత్యానే పారాయణ చేయలేను అని చెప్పన్నాను. సరే నువ్వు అన్ని సరంజామాలన్నీ ఏవి తీసుకురావాలో మొత్తం లిస్ట్ అంతా ఇచ్చాడు. ఆ లిస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నా. తీసుకొని ముందు రోజు మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసాను ఇక్కడ జల్లెడమూడి. 5 రోజులు ఉంటానికి వచ్చాను. వచ్చిన తర్వాత దాంట్లో ఆ పారాయణ చేసిన వాళ్ళల్లో హనుబాబు గారు ఒకతను ఋత్విక్కుల్లో పారాయణ చేసిన వాళ్ళలో. వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఆర్థికం ఈ కార్యక్రమం 5 రోజుల్లో ఏదో ఒక రోజు మధ్య రోజు వస్తుంది. అందరూ ముందుకు లక్ష్మణ్ గారికి చెప్పాడు,
ఇట్లా అన్నయ్య మరి నాకు 3వ రోజు మాత్రం నేను రాను, మా ఇంట్లో ఆబ్దికం ఉందంటే వద్దు హనుబాబు గారు మీరు పక్కన ఉండండి అని చెప్పన్నారు. ఆ అవకాశం నాకు వచ్చింది. అప్పుడు లక్ష్మణ గారిని కేసు పిలిచి నువ్వు పార్టిసిపేట్ చేయాలి కూర్చొని, నాకు నేను పారాయణ చేయలేదే అని అక్కలేదు, నువ్వు పుస్తకం తీసుకుని కూర్చొని మేము చెప్తుంటాం నువ్వు స్వాహాజీ, తర్వాత 40 రోజుల పాటు అయిపోయిన తర్వాత నువ్వు పారాయణ చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఆ రోజు నుంచి చాలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మానుకున్నారేమో కానీ నేను ప్రతి సంవత్సరం చండీ పారాయణ చండీ హోమం చేసుకుంటున్నాను ఇంట్లో. ఈ రకంగా అసలు నేను ఇది దాంట్లో పార్టిసిపేట్ చేయనట్టు వాడిని చేయించేసి దాన్ని నిత్యకృత్యం అయినట్టుగా చేసేసింది అనమాట. అయితే ఇప్పుడు అమ్మ సన్నిధిలో మీ నాన్నగారు పరమతపదించారు, తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అమ్మ చాలా వైభవంగా జరిపించారు. ఇవి కాక అమ్మ సన్నిధిలో మీ కుటుంబంలో జరిగిన అశుభ కార్యాలు? మా చెల్లెళ్ళు పుట్టేటప్పటికి మా చెల్లెలు ఒక ఆమెకి చివరి చెల్లెలు కనుక వాత్సల్య అని పేరు పెట్టి, అమ్మ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ పేరు పెట్టింది. అంతకుముందు మా అమ్మ ఇక్కడ రాకముందే వాళ్ళు పుట్టడం కాబట్టి వాళ్ళ పేర్లు ఇక్కడ పెట్టడం జరగలేదు. తర్వాత మా పిల్లల పేర్లు అందరి పేర్లు ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 అమ్మాయిలు. దీంట్లో పెద్ద అమ్మాయి పేరు హైమన్ చెప్పి అమ్మ పెట్టింది, 2వ అనసూయని పెట్టింది, 3 ధరిత్రిని పెట్టింది. 4వ అమ్మాయి పుట్టిన తర్వాత పేరు పెట్టమంటే పెట్టలా, నేను పెట్టలేను, తర్వాత పెడతాను. మా అమ్మాయి 79 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పుట్టింది, ఆగస్టు సెప్టెంబర్లో ఇక్కడ పుట్టింది చివరమ్మాయి. పేరు పెట్టలే. మా నాన్నగారి కార్యక్రమం అయిపోయిన తర్వాత పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టి వెంకటరమణి అని పేరు పెట్టింది. ఓ, మీ నాన్నగారి పేరు వెంకటరామయ్య గారు కాబట్టి వెంకటరమణి అని పేరు పెట్టింది. దాంతో మనం నిర్ణయించుకున్నాం, మరి ఇంకా మగపిల్లలు పుట్టారు, అయిపోయింది మన ఫేసు అయిపోయింది మన సంగతి, ఇంకా నీ ఫేసు ఇంక మగపిల్లలు పుట్టలేరా అని చెప్పి ఆశ్రయించినట్టు అయిపోయింది. అప్పటిదాకా మా పేరు పెట్టాల. తర్వాత అడిగాను, అప్పుడు ఒకసారి అమ్మడం అడిగింది, అమ్మ మగపిల్లలు లేరు బాధపడుతున్నాం, ఎందుకు నాన్న మగపిల్లవాడు అని అడిగింది. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అంటారు కదా, మరి ఉంటే ఉండాలి కదా అని చెప్పి. నీ శరీరం పోయిన తర్వాత శరీరానికి, నీ జీవుడు పోయిన తర్వాత శరీరానికి ఎవరు కట్టబెడితే నీకేం తెలుస్తుందా అని అడిగింది. ఈ కట్టకి ఎవరు పెడితే నీకేం తెలుస్తుందని అడిగింది. ఆమెతో పాటు నేను ప్రయాణం చేయడం జరిగింది కారులో. నెల్లూరులో డాక్టర్ గారు ఉన్నారు, నెల్లూరులో డాక్టర్ గారింట్లో అమ్మ ఉన్నప్పుడు వెంకటగిరి వెళ్ళడం జరిగింది. అమ్మ కారు ముందు వెళ్ళి మేము తర్వాత జీపులో వెళ్ళాము, వెంకటగిరి వెళ్ళాము. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు శాస్త్రిని నా కారులో కూర్చోబెట్టా అని చెప్పింది. ఒక అద్భుతం, ఒక ఆనందకరమైన విషయం అనమాట అది. ఫ్రంట్ సీట్లో కూర్చొని కనుక అమ్మానో రామకృష్ణ కూర్చున్నారు, సుబ్బారావు గారు డ్రైవ్ చేస్తున్నారు. శాస్త్రి నాన్న ఏదైనా జోకు చెప్పారు, అప్పుడు జోకులు చెప్పడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు పిలిచేలా జోకులు చెప్పించుకుంటుండేది నా చేత. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అది. అమ్మతో చెప్పిన 1-2 జోకులు చెప్పండి మా కోసం కూడా. ఆ రోజుల్లో తెల్లాకుల జాలయ్య గారు అంటే పెద్ద వణిక్ ప్రముఖుడు గుంటూరులో. మంచి వ్యాపారవేత్త, అమ్మ దగ్గర కూడా వచ్చిన వాళ్ళు. ఆయన పొలిటికల్ లీడరు, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన గురించి తమాషాగా చెప్పుకుంటుండేవాడు అనమాట ఊళ్ళో చెప్పుకుంటుంటే. ఆయన వాళ్ళకి ఒకసారి ఒక కాలేజీ కట్టించారు ఆయన, TJPS తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సుందరం గారు కాలేజీని ఒక కాలేజీ కట్టించారు. కాలేజీ కట్టిస్తే కాలేజీ కట్టించిన తర్వాత ఒక సంవత్సరం సావనీరు లాగా ప్రతి సంవత్సరం వేస్తుంటారు. సావనీరు వేశారు. సావనీరు వేసే ముందు పోలిశెట్టి సుందరం గారు ఎక్స్పైర్డ్ అనమాట. ఆయన పోయినారు. వీళ్ళు ఏం చేశారు, తెల్లాకుల జాలయ్య కీర్తిశేషులు పోలిశెట్టి సుందరం గారు వేశారు. ఆయన ఆ పుస్తకం తీసుకున్న ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు 2 లక్షలు కావాలి, ఎక్కువ డొనేషన్ ఇచ్చామని కదా నేను, ఆయన కీర్తిశేషులు పెట్టారు, నాకు ఎందుకు పెట్టరు మీరు? ఆయన పెద్దగా చదువుకున్నవాడు కదా, చదువుకున్నవాడు జోకులు చెప్పుకుంటేవాడు, ఆయన మీద చదువుకున్నవాడు చెప్పుకుంటుండేవాడు అనమాట. అని చెప్తే అమ్మ పగలబడి చాలా ఎంత సుఖం ఉందో పాపం, నిజంగా అసలు పొట్ట చెక్కలు నగిందనమాట ఆమె. అదొకటి జరిగింది. తర్వాత అమ్మది మొట్టమొదట ఇది జరిగింది ఎప్పుడు 85 అమ్మ జరిగింది. 85 జూన్ 12. 85 ముందు 84 సంవత్సరం ముందు కూడా సిక్ అయినారు బాగా. అప్పుడే కాస్త అందరం కంగారు పడ్డాం, భయపడ్డాం కూడా. నేను ఇప్పుడు నర్సీపట్నం క్యాంపులో ఉన్నాను. నర్సీపట్నం క్యాంపులో ఉంటే నా విషయం తెలిసింది, మా అమ్మకి బాగుండలేదు. వెంటనే నర్సీపట్నం క్యాంపులో డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడికి, జీపులో వచ్చేసాను. మర్నాడు పొద్దున వచ్చేసాను.
వస్తే అప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు, తర్వాత జానకక్క, డాక్టర్ జానకి గారు, పాపక్కయ్య వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. పాపక్కయ్యింది శాస్త్రం, అమ్మకి ఏం బాగుండలేదు, బాధపడుతుంది, నువ్వు వెళ్ళి ఏమైనా 2 జోకులు చెప్తే నవ్వుతుందేమో, బాగా ఏడుస్తున్నది, నవ్వించుకొస్తామని చెప్పన్నారు. నేను వెళితే నిజంగా చిన్నపిల్లలు మారాన్ చేస్తారు సరే మీరు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అన్నట్టుగా అట్లా మారాన్ చేస్తున్నారు. అంతకుముందు చెప్పారు వీళ్ళు, ఎక్కడికో బెంగళూరు ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఊటీ తీసుకెళ్ళాలని చెప్పి అంటుందని చెప్పారు. నన్ను ఊటీ తీసుకెళ్ళాలని అంటుందని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత కూడా అట్లా మారం చేయడం మొదలుపెట్టింది. సరే అమ్మ నువ్వు గడ్డం పట్టుకొని, చిన్నపిల్ల గడ్డం పట్టుకొని, అమ్మ నేను ఊటీ తీసుకెళ్తాను కానీ నువ్వు ఏడవబాకమ్మా, అయితే నేను ఊటీ తీసుకెళ్ళి బాధపడుతున్నావు అనుకున్నావా, ఏడుస్తున్నావు అనుకున్నావా అన్నమాట. అసలు నిజంగా అంత అనుభూతి, ఇంత పర్సనల్ అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎంత అదృష్టం అని భావిస్తుంటే ఒకసారి నేను అంతేగా ఎంత పాదసేవ చేసుకున్నాను నేను. ఆవిడ పాదసేవ నిజంగా నేను ఆవిడిచ్చిన చనువు ఆపర్చునిటీ కదా ఎవరికి ఇచ్చింది నాకు. అసలు ఎప్పుడు వెళ్ళినా కిందకి వచ్చేవాడిని, చాలా నాకు దీని సంవత్సరాలు చూస్తున్నా కూడా చాలా తక్కువ మందిని తెలుసు నాకు. డైరెక్ట్గా ఏదో టైంకి వచ్చేవాడిని, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయేవాడిని. డైరెక్ట్ నేను లోపలికి వెళ్ళంగానే నా అదృష్టం ఒక విధంగా కాలు ఇట్లా ఊపేది, పాదం ఊపేది అనమాట. అంటే కాళ్ళు పట్టమని ఉద్దేశం. నిజంగా ఒక అదృష్టవంతుడు నేను. 1985 జూన్ 12, 11వ తారీఖు రాత్రి అమ్మ దగ్గర నేను ఉన్నాను. 11 రాత్రి నేను వైద్య ఇద్దరమే ఉన్నాం. ఆ రోజు రాత్రి అంతా కూడా సేవ చేసుకున్నాను. మనాడు పొద్దున్నే మా నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ కూతురు మ్యారేజ్ అయితే అక్కడ కొంచెం హెల్ప్ చేద్దామని రమ్మనంటే పొద్దున్నే వెళ్ళటం జరిగింది. చివరి దాకా లేకపోయినానని చెప్పి ఒక బాధపడ్డాను ఆ రోజు తెల్లవారు రాత్రికే, ఆ రోజు రాత్రికే 12వ తారీఖు రాత్రికే, 11వ రోజు రాత్రికి నేను అక్కడ తెల్లవారులో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 12వ తారీఖు గుంటూరు వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు రాత్రి 8 గంటలకే 9 గంటలకు అమ్మ చేయడం జరిగింది. శరీరం చాలించడం జరిగింది. సరే పాదసేవ చేసుకున్నాను. నాకు అది మహా తృప్తి అనమాట. ఎవరికి లభించినటువంటి తృప్తి నాకు లభించింది. అది అమ్మ ఇప్పుడు ఎవరి మీదన్నా, మీ మీద కానీ ఎవరి మీదన్నా కోపించుకోవడం చూసారా సందర్భం? అది ఏంటి? అసలు నేను చూడాలి అసలు. పోనీ ఆవిడ దుఃఖించడం ఏదో మరి అంటే ఇట్లా ఈ బాధతో దుఃఖం కానీ తర్వాత దుఃఖం నాన్నగారు జరిగినప్పుడు, అక్కడ జరుగుతున్నప్పుడు నాన్నగారు అభిషేకం చేసేటప్పుడు పాలు నేను ఉండటం జరిగింది, పక్కనే జరిగింది. అది మరి మానవత కాదు, మానవుడు కదా. మరి రాముడు వచ్చాడు, మానవుడు అన్ని అనుభవించాడు. అట్లాగే తను కూడా మరి ఇంకో అట్లా అనటానికి కూడా వీళ్ళు ఇప్పుడు ఏంటంటే 2 ఏకభావంతో చూస్తున్నామే. సప్తమి నాడు తన కూతుర్ని పోగొట్టుకుంది, నవమి నాడు శ్రీరాముడిగా పూజ చేసుకుంది, ఏకాదశి నాడు పుట్టినరోజు చేసుకుంది. దీని ఏమనాలి, ఇప్పుడు 2 ఒకటే భావం తీసుకుంది. అద్వైత స్థితి. అది అద్భుతం. ఇక్కడ జరిగిన ఇంకెక్కడ జరుగుతాయి అట్లా. మీరు సాధనాపరంగా ఏదైనా అనుభూతులు మీరు ఏమన్నా పొందారా మీరు చేసిన సాధనలో? అంతగా పొందలేదు కానీ ఒక విషయం ఆమె అడగటం జరిగింది. ఆమె 84 ప్రాంతంలో సంచారమాతగా ప్రతి ఇంటికి 2 రోజులు ఒక రోజు ఉంటుంది జరిగింది ఇళ్లలో. ఇక్కడ ఒకరోజు రాత్రి హనుబాబు గారి ఇంట్లో ఉంటే నేను అక్కడ ఉండి ఆమె పాదసేవ చేయడం జరిగింది. అప్పుడు అమ్మ మరి ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను తలుచుకుంటుంటాను కదా, నేను తలుచుకుంటాను, నీకు నేను గుర్తొస్తాను అని అడిగింది. నేను అడగడం జరిగింది. నువ్వు అనుకుంటే నేను కనపడవు నాన్న, నేను అనుకుంటే నువ్వు కనపడతావు ఉంది. ఇది కూడా ఆమె చెప్పిన సూక్తుల్లో ఉంటుంది. మీరు పిలిస్తే రాను, నేను చూస్తే నేను కనపడను, నేను చూస్తే మీరు కనపడతారు, నేను కావాలనుకుంటే నేను కనపడితే మీరు చూస్తారు. అది ఒక అద్భుతమైనటువంటిది. అందుకే సాధనాపరంగా నాకు అంత స్టేజ్ రాలేదు ఇంకా. మీరు బహుశా అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్కని చూసి ఉంటారు. మాట్లాడారా? చాలా కొద్ది కాలం మాట్లాడాను. అంటే నేను అప్పుడు 63లో రావడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చేవాడిని అంతే తప్ప. కానీ ఆమె 66, 65 ఆ ప్రాంతంలో మా ఇంటికి రావటం, మా అమ్మ ఆమెను కూర్చోబెట్టి దేవతగా మా నాన్నగారు అమ్మగారు తలంటి పోసి శుభ్రంగా పట్టు చీర చేసి కూర్చోబెట్టి ఆమె పూజ చేసుకోవడం నేను చూశాను. వాళ్ళు పూజ చేసుకున్నారు వాళ్ళకి. ఆమెకి మీకేమనిపించింది అప్పుడు? నాకు నిజంగా చిన్న దేవతలాగా ఉంది అని అనిపించింది. అటాచ్మెంట్ లేదు నాకు అప్పుడు, తక్కువగా. మామూలుగా తమ్ముడు అని పిలిచేది 2-3 సార్లు అంతే తప్ప పెద్దగా అటాచ్మెంట్ ఆమెతో లేదు. కానీ అది జరిగిన తర్వాత నా కాలు పోవటం, నేను కూడా మొక్కోవటం,
కాలు ఇస్తానని చెప్పి మా అమ్మగారు వాళ్ళు మొక్కోవటం, ఇది నాకు అటాచ్మెంట్ జరిగింది. ఆలయ ప్రవేశం తర్వాత తర్వాత నాకు అనుభూతి బాగా కలిగింది. ఆ తర్వాత ఇంకేదైనా ఉన్నాయి కాక అనుభవాలు ఇంకేమీ లేదు. మేము మా బ్రదర్స్ కలిసి ఆ రూపంలో లక్ష్మీ రూపంలో ఒక విగ్రహం చేయించి ఇచ్చాము తప్ప ఇంకా అనుభవంగా పెద్దగా ఇంకా కనపడలేదు. అంటే అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు వారు ఎట్లా ఉండేవారు? వారిని చూశారు మీరు? ఎట్లా ఉండేవారు వారు? ఎట్లా చూడటానికి ఎట్లా ఉండేవారు? ఆయన్ని మనం ఒక విధంగా ఏం చేసినా కూడా సరిపోదు. ఎందుకనంటే ఆమె భార్యని ఇంతమందిని ఎలవ్ చేస్తున్నారంటే ఎవరు ఎలవ్ చేస్తారండి? ఎవరు ఎలవ్ చేస్తారు? ఇంతమందిని రావడానికి ఇంతమందిని ఎలవ్ చేస్తారు? ఎవరన్నా ఎవరో చేయరు ఎవరు కూడా. మరి ఆయన కూడా ఆమెలో చూశాడు. అది చూసిన తర్వాత అయినా అందరికీ ఆ భాగ్యం కలగాలని చెప్పి ఎవరు ఆలోచిస్తారు? అవునుగా. మరి ఇంతమంది ఎలా అంటే ఆయన మహానుభావుడుగా మనకి మనం తలుచుకోవాలి, తప్పకుండా తలుచుకోవాలి పరిస్థితి అనమాట. తర్వాత ఆయనకు కనపడంగానే ఏరా శాస్త్రి పేపర్ తెచ్చావని అడిగేవారు ఆయన. గుంటూరు నుంచి వస్తున్నామంటే పేపర్లు ఇక్కడ దొరికేవి కాదు, అప్పుడు గుంటూరు నుంచి ఎవరైనా వస్తుంటే పేపర్ తెచ్చామని అడిగేవారు ఆయన. ఆప్యాయంగా పిలిచేవారు చక్కగా. అసలు మా తమ్ముడు అంటే బాగా ఇష్టం, మా రాముడు అంటే. వాడిది కూడా ఒక చరిత్ర పాపం. ఇక్కడ వాడు ఇక్కడ బాగా హార్డ్ వర్క్ చేసేవాడు, తలలో 4గా ఉండేవాడు, చాలామందికి బాగా హెల్పింగ్ నేచర్ ఉండేది వాడికి. చాలా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు బాగా. వాడు కొంచెం వృద్ధిలోకి వస్తున్నాడు, సెటిల్ అయిపోతున్న టైంలో అమ్మే వాడిని తీసుకెళ్ళని చెప్పి మేము భావించాను. అవును, అతని శరీరం చాలించాడు. మీకు ఏదైనా నచ్చని లక్షణం ఏమైనా అమ్మలో కనపడిందా? నాకు ఏ భావన కలిగేది కాదు, నెగిటివ్ భావన ఏది లేదు అసలు నాకు. మీరు అమ్మ సేవా కార్యక్రమాల్లో విశ్వసనీయ పరిషత్తుల్లో కానీ లేకపోతే అధ్యయన పరిషత్తుల్లో కానీ మీ భాగస్వామ్యం పూర్వం కానీ ఇప్పుడు కానీ ఏమన్నా ఉందా? ఉంటే ఏమిటి? కొద్దిగా ఇప్పుడు ఈ ధాన్యాభిషేకానికి కొంచెం పార్టిసిపేట్ చేయడం, నలుగురు దాకా కొంత ప్రస్తుతం నేను నిడదవల్లో ఉంటున్నాను, పశ్చిమ గోదావరి జిల్లాలో. అక్కడ కొంతమంది చేత కొంచెం కలెక్షన్ తీసుకొచ్చేయటం కానీ, తర్వాత మొన్న 50 సంవత్సరాల అన్నపూర్ణాలయ ఉత్సవానికి అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మొన్న ఈ తత్వచింతన కార్యక్రమం ఇక్కడ జిల్లెడమలో జరగగానే వెంటనే మన వాళ్ళందరినీ పిలిచి నిడదవల్లో ఒక కార్యక్రమం చేయడం, దానికి 300 మంది భోజనం స్వీకరించడం జరిగింది. అలాగే ఇప్పటికీ అమ్మ చెప్పినట్టుగా ఎంతో కొంత ఎవరో కూడా మన ఇంటికి వచ్చి భోజనం చేస్తూనే వెళ్తుంటారు. నా భావన ఏమిటి అని అంటే, ఒక ఊట బావి లాంటిది మన సంపాదన. ఆ ఊటని లాగేస్తుంటే మళ్ళీ ఊరుతుంటుంది. దాన్ని అట్లాగే ఉంచామనుకోండి, దాన్ని ఆకులు పడి అలములు పడి అట్లాగే ఉండిపోతుంది, పాడైపోతుంది, ఉపయోగపడుతుంది కూడా. నా భావన అది. ఆ ఊట బావి లాంటిది, అది తీసేస్తుంటే ఖర్చు పెడుతుంటే అయిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది రానియండి. ఆ భావంతో ఆమె చేయిస్తున్నది, నేను చేయిస్తున్నాను అనుకోవట్లేదు అసలు. అది ఆమె చేయిస్తున్నది, ఒక అదృష్ట శక్తి చేయిస్తున్నది, ఆమె చేయిస్తున్నది అని భావం తప్ప ఇంకోట్లేదు. అట్లాగే వెళ్ళిపోతూనే ఉంది. నాకు చివరి జీవితం కూడా అట్లాగే వెళ్ళిపోవాలని నా కోరిక. ఎప్పుడు పెడుతూనే ఉండాలి, ఎప్పుడు చేస్తూనే ఉండాలి కార్యక్రమాలు. అమ్మ ప్రభావం మీ జీవితంపై ఎంతవరకు ఉందని భావిస్తున్నారు? తర్వాత నాకు గృహం, సొంత స్వగృహం లేదు, వాటికి కూడా లేదనే బాధ కూడా లేదు. ఏదన్నా ఇదివరకే చెప్పింది ఆమె మా నాన్నగారి విషయంలో, అది ఏదైనా నేను కూడా ఇక్కడికే వచ్చి ఉండే పరిస్థితి. అందువల్ల ఆ సంతృప్తి ఉంది, ఇంకా నాకు లేలోటు లేదు. అమ్మ చెప్పింది వాక్యంలో, తృప్తే ముక్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. వాటి వరకు నాకు చాలు. నాకు చేతనైంది, అమ్మ ఇచ్చింది, ఏదో చేయిస్తున్నది నా చేత అనే భావన ఉన్నది. ఇంతకంటే నాకు ఎక్కువ పొజిషన్ కావాల్సిన ఆశ కూడా లేదు, సాటిస్ఫాక్షన్గా ఉన్నా. భవిష్యత్ తరాల వారికి కానీ అమ్మను చూడలేని వారికి కానీ ఈనాళ్ళ మీ అనుబంధంతో అమ్మతో ఉన్న మీకు నన్ను అనుభవాలతో వాళ్ళకి ఇచ్చే సూచన కానీ సందేశం కానీ దీని ద్వారా మా ద్వారా ఏదన్నా మీరు ఉందని భావిస్తున్నారా? ఉంటే సందేశాలు ఇచ్చేటువంటి తాహతో స్టేజ్ లేదు కానివ్వండి. ఎవరైనా ఇప్పుడు సందేశం ఇవ్వాలన్నా ఏదన్నా వాళ్ళ అనుభవాన్ని గురించే చెప్పగలరు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ముందు దగ్గరకు వస్తేనే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం కలిగితేనే వాళ్ళు నమ్ముతారు. కొంతమంది చెబితే వచ్చి నిజంగా జరిగింది కావాలి అక్కడ బలానా శాస్త్రి గారు చెప్పారు, బలానా ఆయన చెప్పారు అని చెప్పి వస్తారు. చెప్తే వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, ఒకసారి వచ్చి చూస్తే మాత్రం గ్యారంటీగా వాళ్ళకి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. మనకు కలిగినటువంటి అనుభూతే కరెక్ట్గా కలుగుతున్న నమ్మకం. వారు కూడా అమ్మ పాత్రలు అవుతారు. బాగా విశ్వాసం. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళమే. మనం మొట్టమొదటి అనుభవం తర్వాత మనం ఇక్కడికి రాలా, మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు కూడా అనుభవాలైన దర్శనం జరిగింది. ఆ రూపం చూసిన తర్వాత ఆ అట్రాక్షను, ఆ గోపికలు శ్రీకృష్ణుడు చూసి వెనక్కి ఎట్లా పోలేకపోయినారో అంతలాగా కాలేకపోయినప్పటికీ కూడా అంత ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ యుగం పరిస్థితులు వేరు అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ అనుభూతి కలుగుతుందనేటువంటి బాగా నమ్మకం. వచ్చిన వాళ్ళందరూ అమ్మ అనుగ్రహ పాత్రలు కావాలనేది మీ విశ్వాసం. నా విశ్వాసం
నేను అనుభవించాను కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది దాంట్లో. నమస్కారం వీరభద్ర శాస్త్రి గారు. మీ అనుభవాలు మాతో మా కోసంగా భావితరాల వారి కోసంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీపై మాపై సృష్టిపై ఆ జగజ్జన్ని కరుణ సర్వదా వర్షించాలని అమ్మను ప్రార్థిస్తూ సెలవు. నమస్తే. ఇది కూడా మేము మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.